హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకైతే నా చిన్నతనంలో చదువుకున్నటువంటి స్కూల్కి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. నేను వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను చదువుకున్నటువంటి స్కూల్ ఫ్రెండ్స్ ఇది. స్కూలు వెంటనే లోనకి వెళ్ళడంతోనే ఆ విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుందో. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేం ఫ్రెండ్స్. నేను చదువుకునే టైంలోనే ఈ యొక్క చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఆ యొక్క రోజులు తలుచుకుంటుంటే మరలా రోజులైతే రావు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క స్థలంలోనే మీరు చూస్తున్నటువంటి ఈ స్థలంలోనే మాకు జరిగేది. ఆ టైంలో నేను చదువుకున్నది ఫ్రెండ్స్ 1999 ఆ టైంలోను. 2004లో 10th అయింది. ఈ యొక్క స్కూల్ కాళ్ళ గ్రామంలో ఉంది. మాదైతే దొడ్డనపూడి గ్రామం. మా ఊరి నుంచి స్కూల్కి రావాలంటే 2 కిలోమీటర్లు నడిచి రావాలి. నడిచి వచ్చేవాడిని. ఆ యొక్క 5 సంవత్సరాలు కూడా నేను చదువుకున్న 5 సంవత్సరాలు కూడా నడిచి వచ్చేవాడిని. ఆ టైంలో సైకిల్లో ఏమి ఉండేవి కాదు. ఎవరు కూడా లిఫ్ట్ కూడా ఇచ్చేవారు కాదు. చూడండి ఎంత అక్కడ వాతావరణం చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ స్కూల్ని చూస్తూ ఉంటే నాకు కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. నా చిన్నతనంలో చదువుకున్నటువంటి స్కూల్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ స్కూల్ని చూస్తూ ఉంటే ఫ్రెండ్స్, మనం ఎన్ని గొప్ప గొప్ప చదువులు చదివినా 10th క్లాస్ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. అవి చెడైనా మంచి అయినా. నా తోటి విద్యార్థులు వాళ్ళంతా వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టం. ఐ మిస్ యూ ఆల్ మై స్కూల్ ఫ్రెండ్స్. నేను చదువుకునే టైంలో ఎట్లా ఉందో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంది. మీరు చూస్తున్నటువంటి ఈ రూమ్, నేను 8th క్లాస్లో ఈ రూమే నాది. ఈ రూమ్ అయితే 7th క్లాస్ నాది, 7th క్లాస్. ఆ రూమ్ అయితే 6th క్లాస్. చూడండి ఫ్రెండ్స్, ఆ జ్ఞాపకాలు మర్చిపోలేము. చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తున్నారు కదా, మనం వెళ్తున్నాం ఇప్పుడు గ్రౌండ్లోకి. ఈ యొక్క గ్రౌండ్లో 10th క్లాస్ పబ్లిక్ జరిగేటప్పుడు 6th, 7th, 8th, 9th క్లాస్ వాళ్ళని కింద కూర్చోబెట్టేవారు ఫ్రెండ్స్. అంటే ఆ టైం వరకు ఇక్కడ చాలా చెట్లు ఉండి ఫ్రెండ్స్, నీడకి మొత్తం కొట్టేశారు అనుకుంటా. ఎవరో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు చూడండి. ఆ చెట్లు అవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో. ఆ జ్ఞాపకాలు అసలు మర్చిపోలేం. ఆ రోజులైతే మరలా రావు. నాకు 10th క్లాస్ అయిపోయి అప్పుడే ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. మేము వైజాగ్లో ఉంటాం. ఈ స్థలంలోనే ఫ్రిడ్జ్ జరిగేది. వచ్చాను. 6th నుంచి 10th వరకు కూడా ఇదే స్థలంలో వచ్చాను. సత్యనారాయణ వాళ్ళ మనవడు కదా, సతీష్.
మేము చదువుకున్నప్పుడు కూడా అతనే పార్థసారథి సత్యనారాయణ టెండర్. చూడండి ఫ్రెండ్స్, పక్కనే చెరువు. ఈ మయంగా గోడ ఉంది కదా, ఈ గోడ మేము చదువుకునే టైంలో గోడ అయితే లేదు. మేము భోజనం చేసిన తర్వాత ఆ చెరువుల వాటర్తోనే మా యొక్క బాక్సులు కడిగేవాళ్ళం. ఇక్కడ మేము చదువుకున్నప్పుడు ఫ్రిడ్జ్ ఇక్కడ జరిగేది. ఇప్పుడు ఎక్కడైనా జరిగేది ఉంది. చదువుల తల్లి సరస్వతి దేవి అప్పుడే కట్టారు, నిమ్మలోళ్ళు కట్టారు. నేను చదువుకునే టైంలోనే అదే 2004 పెట్టడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని. ఫ్రెండ్స్, ఐ మిస్ యూ ఫ్రెండ్స్.